ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ కిచెన్. నేను మీ స్వాతి. సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది కదా, మరి ఈ వేడి తాపాన్ని తప్పించుకోవడానికి మనం కొద్దిగా జ్యూసెస్ని ప్రిఫర్ చేస్తాం, డ్రింక్స్ తాగుతాము, అలాగే మంచి ఫ్రూట్ సాలెడ్స్ తింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈ సపరేట్గా వేటి మానాన వాటికి తింటూ ఉంటాము. అలా కాకుండా అన్నంతో పాటు కూడా కాస్త చల్లగా తినడానికి మనకి ఏదో ఒకటి కావాలి. అలా మనకి కావాలి అనుకున్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది మజ్జిగ పులుసు. సో నేను కూడా ఇవాల్టి వీడియోలో మజ్జిగ పులుసుని చేసి చూపించబోతున్నాను. కానీ రొటీన్గా అందరూ చేసుకున్నట్టుగా కాకుండా మనం బెండకాయ మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకే, మనం ఆలస్యం చేయకుండా క్విక్గా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు పెరుగు, 2 లేదా 3 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు, అలాగే తాలింపు దినుసులు, 1 అర ఇంచు అల్లం ముక్క, 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్, ఉల్లిపాయ కూడా. ఇప్పుడైతే ముందుగా మనం ఒక బౌల్లోకి పెరుగునైతే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం మజ్జిగ చారు అని చెప్పుకున్నాం కదా, కాబట్టి ముందుగా మనం పెరుగునైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే పెరుగుని మనం కాస్త ఒక విస్కర్తో కానీ లేదా మజ్జిగ కవ్వం ఉంటుంది కదా, దాంతో అయినా చిలకాలి. ప్రెజెంట్ అయితే నేను ఒక విస్కర్ని తీసుకొని ఈ విధంగా బీట్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి మనం చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. పసుపు చూడ్డానికి కలర్ఫుల్లే కాదండి, ఒంటికి కూడా చాలా మంచిదన్నమాట. నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. కలర్ఫుల్గా కూడా మజ్జిగ చారు అనేది ఉంటుంది. మజ్జిగ పులుసుకి ముఖ్యంగా పెరుగు అనేది బాగా స్మూత్గా అయిపోవాలి. ఎక్కడ కూడా క్రెడిల్స్గా అంటే కాస్త పెరుగుగా తగలకుండా స్మూత్గా అయిపోవాలన్నమాట. ఆ విధంగా బాగా బీట్ చేసుకున్నాకే మనం తగినన్ని నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని మంచినీళ్ళని కూడా యాడ్ చేసుకుందాం. మరీ పల్చిగా ఉంటే కూడా అన్నంలో వేసుకుని తినడానికి అంత బాగోదు, రుచి అనేది అంత బాగా ఉండదన్నమాట. కాస్త తిగ్గా ఉండాలి. అలానే మరీ చిక్కగా కూడా ఉండకూడదు, మరీ పల్చగా కూడా ఉండకూడదు. తినడానికి వీలుగా ఉన్నట్టుగానే మనం మజ్జిగనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మజ్జిగనైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని కాస్త పక్కకు పెట్టి ఉంచుకుందాం. నేనైతే మజ్జిగ పులుసు ఈ విధంగా మట్టి పాత్రలో చేసుకుంటున్నాను. మీరు నార్మల్ స్టీల్ పాత్రలో కూడా చేసుకోవచ్చు. మట్టి పాత్రను ప్లేస్ చేసుకున్నప్పుడు మట్టి పాత్ర వేడవడానికి కొంత సమయం అయితే పడుతుంది. స్టీల్ది కానీ అల్యూమినియం కానీ చాలా త్వరగా వేడవుతుంది, కానీ మట్టి పాత్ర అంత త్వరగా వేడవదు. కాబట్టి కాస్త మనం వేచి ఉండాలి. మనం పాత్రనైతే చూడండి, ఈ విధంగా పొగలు వస్తుంది కదా, ఈ విధంగా పొగలు వస్తున్నాయి అంటే పాత్ర వేడైంది అని అర్థం. ఇప్పుడు మనం ఇందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే బాగా వేడైంది. ముందుగా మనం శనగపప్పుని మినపగుళ్ళని యాడ్ చేసుకుందాం. వీటిని కాస్త పచ్చివాసన పోయే వరకు కాస్త రోస్ట్ కానిద్దాం, అంటే కాస్త వేగనిద్దాం. ఒక 20 సెకండ్ల వరకు ఇవి వేగాక ఇందులోకి మనం ఆవాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 లేదా 3 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే మిరపకాయలని కాస్త పొడవుగానే ఉంచుకున్నాను. ఒకవేళ మీరు అన్నంతో పాటు మిరపకాయలు కూడా తినే అలవాటు ఉన్న వాళ్ళైతే సన్నని చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. మిరపకాయని మంచి రంగు వచ్చే వరకు, అంటే కాస్త గోల్డ్ కలర్లో వేగే వరకు కూడా మనం మిరపకాయని అయితే వేయించుకోవాలి. మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది మిరపకాయ వేగినప్పుడు. ఆ విధంగా వాసన వచ్చే వరకు కూడా మనం ఎండుమిరపకాయలను అయితే వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 2 లేదా 3 సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం. ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుందాం. సన్నగా తరిగి ఉంచుకున్న ఒక ఉల్లిపాయను కూడా ఇందులో వేసి బాగా వేగనివ్వాలి. మనం బెండకాయ మజ్జిగ పులుసు అని చెప్పుకున్నాం కదా, తాలింపు కాస్త వేగాక మనం ఇందులో బెండకాయలను కూడా ఇందులో వేసేయాలన్నమాట. మనం ఈ సైజ్ ఆఫ్ బెండకాయని తీసుకుంటే ఒక బెండకాయని 2 ముక్కల్లాగా చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ఒక అర ఇంచు అల్లాన్ని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకుందాం. అల్లం వేస్తే మజ్జిగ చారు మంచి సువాసన అనేది ఉంటుంది. అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది.
అల్లం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మజ్జిగ పులుసులో కూడా ఒక అర ఇంచ్ అల్లం ముక్క వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయనైతే మనం వేయించుకోవాలి. చూడండి, కాస్త రంగు మారి ఉల్లిపాయ అంతటా కూడా చక్కగా వేగింది. ఇందులో మనం ఈ స్టేజ్లో అంటే ఉల్లిపాయ ఈ విధంగా వేగాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. మనం బెండకాయని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల వరకు మనం మగ్గించుకోవాలి. మనం మంటని ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో పెడితే బెండకాయ నుంచి మొత్తం జిగురు తేమ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మంటను హై ఫ్లేమ్లో పెట్టి మనం బెండకాయని అయితే వేయించుకోవాలి. మనం కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మరి కాస్త పసుపుని ఈ బెండకాయలకి పట్టేలాగా మనం కాస్త పసుపును కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు మనం మూత పెట్టి బెండకాయ ముక్కలను అయితే మగ్గించుకుందాం. కావాలి అంటే మీరు ఇందులో లేత సొరకాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేనైతే బెండకాయ మజ్జిగ పులుసు అని చెప్పాను కాబట్టి కేవలం బెండకాయలతో మాత్రమే ఈ మజ్జిగ పులుసుని తయారు చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి బెండకాయ అనేది చక్కగా మగ్గాలి. మరీ పచ్చిగా ఉండకుండా కాస్త మగ్గితే సరిపోతుంది. అందుకే నేను దీనికి సరిపడా ఉప్పు పసుపు వేసి 2 నిమిషాల వరకు దీన్ని మగ్గించాను. ఇలా మగ్గిన వీటిలోకి మనం ముందుగా సిద్ధంగా చేసి ఉంచుకున్న మజ్జిగను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మజ్జిగలో ఒకవేళ కన్సిస్టెన్సీ బాగా తిగ్గా అనిపిస్తున్నట్టయితే మీరు ఇందులో కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇలాగే తింటారు అనుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బెండకాయని ఈ విధంగా మనం చక్కగా ఆయిల్లో ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. బెండకాయ మరీ పచ్చిగా ఉన్నప్పుడైతే మీరు మజ్జిగని యాడ్ చేయొద్దు. ఆ విధంగా యాడ్ చేస్తే బెండకాయలో ఉన్న జిగురు మజ్జిగ అంతటికీ పట్టేసి వాసన బాగోదనమాట, కాస్త పచ్చిగా అనిపిస్తుంది. ఇలా పూర్తిగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బెండకాయల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మజ్జిగనైతే వేసేద్దాం. అంతే, ఇక దీన్ని మూత పెట్టేసి ఆ వాసన అనేది బయటికి వెళ్లకుండా మజ్జిగ అంతటా కూడా చక్కగా పట్టేలాగా మనం ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. సో మనకైతే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. బెండకాయ మజ్జిగ పులుసు. ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది కదా, బెండకాయ మజ్జిగ పులుసు ఇప్పుడు మజ్జిగ పోసామో తేమ అయిపోతుందేమో అని. అస్సలు అవ్వదు. ఎప్పుడైనా బెండకాయలో ఉన్న తేమని పెరుగు యాడ్ చేస్తే పెరుగు అడిగట్టేస్తుంది, అంటే కాస్త గట్టిగా ఏర్పడుతుంది బెండకాయ అనేది. మనం మజ్జిగలో వేసాం కాబట్టి ఆ తేమ అనేది రిలీజ్ కాకుండా అక్కడితో స్టాప్ అయిపోతుంది. కానీ బెండకాయ పూర్తిగా వేగాకే మనం మజ్జిగనైతే యాడ్ చేసుకోవాలి. చూసారుగా, ఎంతో కలర్ఫుల్గా మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని మీ అందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకే విధంగా కుదిరినది కింద కామెంట్స్లో తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.